హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీ ఇంట్లో టీలు టిఫిన్లు అయినాయా? మా ఇంట్లో అయితే టీలు టిఫిన్లు ఏవి కాలేదు. నేను వచ్చేసి ఇప్పుడు జ్యూస్ తాగాలని కొన్ని చూడండి, నేనైతే ఇప్పుడు జ్యూస్ పట్టుకోవాలని కొన్ని పండ్లు మిగిలిపోయినాయి, కొన్ని పండ్లు ఉండిపోయినాయి. ఈ పండ్లతో ఒక క్యారెట్, 2 రకాల ద్రాక్ష పండ్లు, ఇవన్నీ వేసి ఇప్పుడు జ్యూస్ పట్టుకొని తాగుదామని. ఇప్పుడు వచ్చేసి నా టిఫిన్ ఇదే. మీది కూడా టిఫిన్ అయిందా కాలేదా కామెంట్ చేయండి. వచ్చేసి నా జ్యూస్ హనీ. నా టిఫిన్ వచ్చేసి ఇదే అండి ఈరోజు. మీ ఇంట్లో కూడా టిఫిన్లు అయినాయా? టీలు తాగారా? మునక్కాయతో ఎగ్గు పులుసు నేను ఎట్లా చేసుకుంటానో మీకు చెప్తున్నా చూడండి. వచ్చేసి ఒక 5 ఉల్లిగడ్డలు, 5 గుడ్లు, మునక్కాయలు, 4 టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఒక 3-4 పచ్చిమిర్చి, చింతపండు. నేను మునక్కాయ ఎగ్గు పులుసు ఎట్లా చేసుకుంటా అనేది నేను ఎట్లా చేసుకుంటా అనేది మీకు చెప్తున్నాను. నేను ఎగ్గు పులుసు ఎట్లా చేసుకుంటున్నా అనేది చెప్తున్నాండి. నూనె, ఒక 3 చెంచాలంత నూనె, వేసుకొని మీ ఇండ్లలో శివరాత్రి ఎలా చేసుకుంటారండి? మా ఇంట్లో అయితే మేము శివరాత్రి చేసుకోలేదు, ఎందుకంటే మా మామ చనిపోయి 8 నెలలు అవుతుంది. ఇంకా మేము పూజలు ఏమి చేసుకోవట్లేదు. ఎన్ని రోజులకు పూజలు చేసుకోవాలి అనేది కొంచెం కామెంట్ చేయండి. ఆవాలు జీలకర్ర వేసేసిన, జీలకర్ర ఆవాలు వేగిపోయినాయి. వచ్చేసి మనం ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసేసుకుంటున్నా నేను. అయితే బాగా వేగాలి, ఉల్లిగడ్డ నూనెలో బాగా వేగనివ్వాలి. ఉల్లిగడ్డ అయితే బాగా వేగిపోయింది. తర్వాత మనం టమాటా, పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇది కూడా కొంచెం బాగా దీనితో పాటు మునక్కాయలు కూడా వేసేసుకుందాం. మంచి టేస్ట్ అయితే బాగుంటుంది. మనకు జలుబు అయినప్పుడు, కొంచెం నోరు బాగోలేనప్పుడు
కొద్దిగా ఇట్లా చేసుకొని తింటే నోటికి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. చూడండి బాగా నూనెలో బాగా ఉడికిపోయినాయి. మునక్కాయ, టమాటా, ఉల్లిగడ్డ చాలా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నా. అల్లం పేస్ట్ నేనైతే అల్లం పేస్ట్ వేసుకుంటున్నా. అల్లము కొద్దిగా నూనెలో ఉడికే వరకు మనం కొద్దిగా మూత వేసుకుందాము. అల్లం కూడా మంచిగా నూనెలో ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చేసి పసుపు, కారము ఎవరి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. కొందరు ఎక్కువ వేసుకుంటారు, కొందరు తక్కువ వేసుకుంటారు. నేనైతే మీడియం సైజ్ వేసుకుంటా. పచ్చిమిర్చి వేసిన కాబట్టి ఒక 2 చెంచాలు వేసిన కారం. మంచిగా ఉప్పు, కారం, పసుపు, అల్లం అన్నీ వేసేసిన. ఇప్పుడు వచ్చేసి చింతపండు రసం. మనం చింతపండు రసం పోసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక గిలాస నీళ్ళు పోసుకుంటుని బాగా ఉడకనివ్వాలి. బాగా మరలాలి. చింతపండు రసం నీళ్ళు మొత్తం బాగా మరలాలి. బాగా మరల వరకు మూత పెట్టాలి. పులుసు ఎంతవరకు ఉడికిందో మనం చూసుకుందాం. చూడండి మంచిగా ఉడికిపోయింది. అయితే ఇప్పుడు మనం గుడ్లు వేసుకుందాం. అయితే గుడ్లు మాత్రం ఖచ్చితంగా కాట్లు పెట్టాలి. గుడ్లకి కాట్లు పెట్టి వేసుకుంటే దాంట్లోకి పులుసు, మసాలాలు అన్నీ పోతాయి. అయితే ఇప్పుడు ఇది బాగా మరలిపోతుంది, బాగా ఉడికిపోతుంది కదా, పులుసు బాగా ఉడుకుతుంది కదా. దాంట్లో వచ్చేసి ఇప్పుడు మనం కొద్దిగా ధనియాల పొడి అంటే అన్నీ మసాలా వచ్చేసి మసాలా. ఇప్పుడు గుడ్లు వేసుకోవాలి. ఈ గుడ్లకు బాగా మొత్తం పులుసు పోవాలి. పులుసు, మసాలా, ఉప్పు, కారం అన్నీ ఈ గుడ్లకు పోవాలి. అందుకే మనం కాటు పెట్టి వేసుకుంటే, కాట్లు పెట్టాలి, కాట్లు పెట్టి వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు మనం బాగా ఒక 5-10 నిమిషాలైనా సరే కొంచెం బాగా ఉడకనివ్వాలి.
మొత్తం గుడ్లకు పోవాలి కదా, మసాలాలు మొత్తం మంచిగా ఉడికితే బాగుంటుంది. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు గుడ్డు పులుసు, మునక్కాయ గుడ్ ఎగ్ పులుసు చూడండి, మంచిగా ఉడికిపోయింది, చాలా మంచిగా ఉడికింది. మొత్తం మునక్కాయ గుడ్డు అన్నీ మంచిగా ఉడికిపోయినాయి చూడండి. ఇంకా కొంచెం కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొద్దిగా ఉడికించుకోవాలి, చిక్కగా కావాలనుకున్న వాళ్ళు. నాకైతే చాలు, ఇంతలా చాలు. నేను స్టవ్ బంద్ చేస్తున్నా. నేనైతే ఇప్పుడు వచ్చేసి షాప్కి రెడీ అయిపోయినా, షాప్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది. నేనైతే ఇప్పుడు ఇక బాక్స్ పెట్టుకొని షాప్కి వెళ్ళాలండి. నా బాక్స్ వచ్చేసి చూడండి, నా బాక్స్ వచ్చేసి నేనైతే ఈరోజు బెల్లం సేమియా చేసిన చూడండి. నేను వచ్చేసి ఈరోజు బెల్లం సేమియా, నాకు వచ్చేసి బ్రౌన్ రైస్, మునక్కాయ ఎగ్ పులుసు. నేను వచ్చేసి బాక్స్ పెట్టుకొని షాప్కి వెళ్ళాలి. బ్రౌన్ రైస్ ఎందుకు తీసుకుంటున్నానంటే, నేనైతే ఈ మధ్య కొద్దిగా లావ్ అయిపోతున్నాను నేను అనుకుంటున్నా, అందుకే బ్రౌన్ రైస్ తీసుకుంటున్నా. అసలు నేనంటే లావ్ అయిపోతే ఏమైపోతుంది అని అనుకోవచ్చు, ఎందుకంటే నేను లావ్ కావద్దు. ఎందుకు నాకు సర్జరీ అయింది. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. చాలామంది నీకేం సర్జరీ అయిందంటే నాకు ఎర్నియా సర్జరీ అయింది అంటే, ఎర్నియా అంటే ఏంటి అని అడుగుతుండ్రు. అట్లా అడిగినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, వామ్మో ఎవరికి కాలేదా, నాకు ఒక్కదానికి అయిందా అని భయం వస్తుంది. ఎర్నియా సర్జరీ అనేది ఎవరికి ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. నాకు వచ్చేసి ఎర్నియా సర్జరీ 2 సార్లు అయింది. ఎర్నియా సర్జరీ నేను చాలా అసలు ఎర్నియా సర్జరీ వల్ల నేను ఎంత బాధపడ్డా అనేది మీకు చెప్పుకుంటున్నా, ఎవరు తప్పుగా అనుకోకండి. నేను నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాధపడ్డా. ఎర్నియా సర్జరీ హాస్పిటల్లో ఉండి నాకు పోయిన సంక్రాంతి ముందు నాకు సర్జరీ అయింది. ఇప్పటికి సంవత్సరం అయింది నాకు సర్జరీ అయ్యి. అయితే నేను వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకున్నా. అక్కడ చేయించుకున్నాక అసలు ఎంత బాధపడ్డానంటే, అన్ని టెస్టులకు అన్నిటికీ తిరిగి చాలా వాళ్ళు తిప్పుతారు, ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ అని చాలా తిరిగిన, చాలా రిస్క్ పడ్డా. నాతో పాటు నేను ఒక్కదానే కాదు, నాతో పాటు నా ఫ్యామిలీ మొత్తం కష్టపడ్డారు. ఫస్ట్